ఆన్లైన్ సేవల్ని మరింత సులభతరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. దీనికోసం ఏఐ అసిస్టెంట్, డీజీ వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలను వినియోగించుకోవాలి అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలి అని సూచించారు. సర్టిఫికేట్ అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ జరగాలి అన్నారు. సచివాలయంలో సోమవారం జరిగిన ఆర్టీజీఎస్ సమీక్షలో వివిధ శాఖల పనితీరు, పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు సమర్థతను పెంపొందించుకొని నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రంలో పంటల పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడుల సాధారణం కన్నా 20% తగ్గే అవకాశం ఉంది అని తెలియజేశారు. కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని చెప్పారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరు అందించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే సాగు మొదలుపెట్టని చోట వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి అన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు క్రాప్ అలర్ట్ పంపడంతో పాటు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది అధికారులు పర్యవేక్షించాలి అని కూడా తెలియజేశారు. ఇందుకోసం ఏపీటీఎస్ అనలిటిక్స్ కూడా వినియోగించుకొని అవేర్తో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. తాగునీటి వరకు ఇబ్బంది కలగకుండా చూడాలి అని స్పష్టం చేశారు. ఇక మలేరియా, డెంగీ కేసుల నివారణలో భాగంగా హాట్స్పాట్లు గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. పవన విద్యుత్ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఉన్న సుజ్లాన్ సంస్థ రాష్ట్రంలో మరోసారి భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో గోవిందవాడలో 10,000 కోట్లతో 1325 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. దీంతో పాటు నియోజకవర్గంలోని కణేకల్లు మండలం హోలికేర్ గ్రామంలో అత్యాధునిక S144 విండ్ బ్లేడ్ల తయారీకి ఆ సంస్థ సిద్ధమైంది. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల తేదీలు, షెడ్యూల్ అంటూ వాట్సాప్ ద్వారా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇలాంటి ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు, షెడ్యూల్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం వాట్సాప్ ద్వారా ప్రచారం అవుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. ఎన్నికల సంఘం సంబంధిత శాఖ పేరుతో అధికారిక చిహ్నాలను అనధికారికంగా ఉపయోగించి ఈ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రచారంలో ఉన్న సమాచారం వాస్తవమా కాదా అనే విషయంపై వివరణ కోరుతూ వివిధ వర్గాల నుంచి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. ఇది వాస్తవం కాదని, ఆధునికారిక ధృవీకరణ లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సృష్టించి ప్రచారం చేసి ఇతరులకు చేరవేసే వ్యక్తులపై సైబర్ చట్టాలు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికలకు సంబంధించి నిజమైన అధికారిక సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రెస్ నోట్ లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ప్రజలకు తెలియజేస్తుంది అని స్పష్టం చేసింది. అనధికార వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెలువడే సమాచారాన్ని అధికారికమైనదిగా పరిగణించరాదు అని సూచించింది. ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరించిన అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది. ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. పీహెచ్సీఎల్ నుంచి బోధనా ఆసుపత్రుల వరకు ఆరోగ్య శాఖ మొత్తం డిజిటలైజ్ కానుంది. పీహెచ్సీ స్థాయి నుంచి పేపర్ లైన్ వైద్యానికి శ్రీకారం చుడుతూ సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్టును ప్రభుత్వం ఈ నెల 29న ప్రారంభించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా దేశంలో తొలిసారిగా ఏపీలో ఆరోగ్య సేవలని డిజిటల్ విధానంలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కుప్పంలో విజయవంతమైన పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో అమల్లోకి వస్తే ప్రతి ఒక్కరి హెల్త్ డేటా డిజిటల్ రూపంలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని దాదాపు 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయడం, ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, కుటుంబ సభ్యులకు హెల్త్ ఐడీలు సృష్టించడం సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రధాన లక్ష్యం.
ఇక రాష్ట్రంలో ఎవరికి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా నేరుగా ఆసుపత్రికి వెళ్లి ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ చెబితే చాలు ఆ రోగి హెల్త్ డేటా మొత్తం కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమయ్యేలా ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టును తీర్చిదిద్దింది. మొదట పీహెచ్సీలు, యూపీహెచ్సీలో ఈ ప్రాజెక్టును అమలు దీని చేయనున్నారు. ఇక తదనంతరం దశల వారీగా సెకండరీ హెల్త్ ఆసుపత్రుల సిహెచ్సి, ఏరియా, జిల్లా ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులకు విస్తరించనున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పంలో సంజీవని ప్రాజెక్టును పైలట్ గా నిర్వహించనున్నారు. ఈ నెల 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తోంది. సంజీవని ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 6 కీలక సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో రాబోయే కాలంలో 10 నుంచి 20% మంది ఒలింపిక్స్ లో పాల్గొనాలి అనే స్ఫూర్తితో ఆడాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఇక అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను సోమవారం ఉదయం తిరుపతిలో ఆమె ప్రారంభించారు. ఆటలు మరుగుపడుతున్న సమయంలో క్రీడాకారుల్లో ఉత్సాహం నింపడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలను ఏకం చేసి ఛాంపియన్షిప్ ను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. క్రీడా కోటాల్లో ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు కల్పించమని మంత్రి వివరించారు. ఇక రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ క్రీడలతో విద్య, విద్యతో ఉద్యోగం అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అన్నారు. చంద్రబాబు అమరావతి అనే పేరును ప్రపంచవ్యాప్తంగా నలుదిశలా తీసుకువెళ్తామని అన్నారు. ఇక అందువల్లనే ఈ పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. అమరావతి ఛాంపియన్షిప్ ను 2 విభాగాలుగా ఏర్పాటు చేశామని, నిజమైన క్రీడాకారులను ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. 9,911 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పోటీ పడుతున్నారని తెలియజేశారు. అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమం నూతన రికార్డు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఈ రికార్డును ప్రతినిధి హరీష్ క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి, శాప్ చైర్మన్ రవినాయుడికి అందజేశారు. కూటమి పార్టీల నేతలపై, అధికారులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న గొడ్డలి పార్టీ నాయకులను ఉపేక్షించబోమని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. సోమవారం తిరుపతిలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఏసీఈ కార్యదర్శి స్థల పరిశీలన చేసి వెళ్లారని, బీసీసీఐ ప్రతినిధుల బృందం రానుంది అని మంత్రి తెలియజేశారు. మరో 3 ఏళ్లలో 50,000 సీట్ల సామర్థ్యంతో స్టేడియం అందుబాటులోకి రానుంది అని ఆయన తెలియజేశారు. గొడ్డలి పార్టీ చెప్తా నాయకులు ఇవి జరగకూడదని బురద జల్లుతుంటూ ఉంటారని, ప్రతి నెల 2 పాజిటివ్ కార్యక్రమాలు చేస్తున్నామని, అమరావతి, విశాఖ తరహాలో తిరుపతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టబోతున్నాము అని అనగాని వివరించారు. భావితరాల కోసం కష్టపడుతుంటే గొడ్డలి పార్టీ నేతల బురద చల్లుతున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 16,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు మంత్రి లోకేష్ రాజీనామా చేయాలా? పిల్లలకు మధ్యాహ్న భోజనం, సర్వేపల్లి కిడ్స్ వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అగ్రస్థానంలోకి తీసుకువెళ్తుంటే రాజీనామా చేయాలా అంటూ మంత్రి అనగాని వ్యంగ్యంగా ప్రశ్నించారు. జగన్ హయాంలో ఏపీలో జరిగిన మద్యం రవాణా కాంట్రాక్టులు అక్రమాలకు సంబంధించి వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ ప్రస్తుతం ఒకే జైల్లో, ఒకే బ్యారక్ లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్ చెంచల్గూడ జైల్లో ఉండగా నాగేశ్వరరావుకి సోమవారం ప్రత్యేక కోర్టు 2 వారాలు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను అక్కడికే తరలించారు. ఈ కేసులో కారుమూరిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం హైదరాబాద్ కొండాపూర్లో అదుపులోకి తీసుకున్నారు. బషీర్బాగ్లోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణ అనంతరం మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన్ను అరెస్ట్ చేశారు. సోమవారం నాంపల్లి పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్కు పంపించింది. ఇక దీంతో ఈడీ అధికారులు కారుమూరిని చెంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఆయన కుమారుడు సునీల్ ఇదే స్కామ్లో ఈ ఏడాది జూన్ 18నే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఆయనకు ముందే ఈ కేసులో అరెస్ట్ అయిన రాజకేశ్ రెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కూడా అదే జైల్లో ఉన్నారు. కీలకమైన కేసు కావడంతో తెలంగాణ జైలు శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మద్యం రవాణా టెండర్లో 400 కోట్ల మేర దోపిడీ జరిగిందని, అస్మదీయ సంస్థలకు ప్రయోజనం కలిగేలా నిబంధనలు మార్చి సబ్ కాంట్రాక్టులతో భారీ మొత్తంలో అక్రమ లాభాలు పొందారని సిట్ తేల్చింది. ఇందులో మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపట్టిన ఈడీ 95.33 కోట్ల లావాదేవీలను కనుగొంది. దర్యాప్తులో భాగంగా కేసుతో సంబంధం ఉన్నవారిని అరెస్టులు చేసింది. విపక్ష నేతగా జగన్ ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు హోదాలే అవసరం లేదని తెలియజేశారు. గతంలో వైసీపీలో ఉన్న సమయంలో ఆ పార్టీలో జరిగే పరిణామాలను చూసి చాలాసార్లు బాధపడ్డానని, అయితే అవన్నీ చెప్పుకోలేకపోతున్నాను అని వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉండగా జగన్ మత మార్పులను ప్రోత్సహించడంతో పాటు 100 చర్చిలను కట్టించారు తప్ప హిందువుల కోసం చేసిందేమీ లేదు అన్నారు.
ఇటీవల గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న పిఠాపురం పంచాయతీరాజు నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి, ఆ బాలుడి తండ్రి జగదీశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను సాయిరెడ్డి సోమవారం పరామర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచే రాష్ట్రంలో లవ్ జిహాద్ జరుగుతోంది అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం గాని ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాని ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇంత దారుణం జరిగిన జగన్, సీఎం చంద్రబాబులు ఎందుకు స్పందించలేదు అన్నారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన సాదిక్ సాధారణ నేరస్తుడు కాదని, ఒక కరుడుగట్టిన టెర్రరిస్ట్ అని ఆరోపించారు. ఇక అతని వెనుక 9 మంది టెర్రరిస్టుల ముఠా ఉంది అన్నారు. స్టైఫండ్ పెంచాలన్న డిమాండ్తో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇంటర్న్, పీజీలు, సూపర్ స్పెషాలిటీ వైద్యులతో కలిపి అందరికీ 12% స్టైఫండ్ ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యుల అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం సాయంత్రం మంగళగిరిలోని ఏపీఐఐసీలో మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. స్టైఫండ్ ను ఏటా 7% పెంచాలని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం ఇంటర్నల్కు మాత్రమే 10% పెంచడానికి దాదాపు ఆమోదించింది. పీజీలకు, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 3% మించి ఇవ్వలేము అని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తరపున చర్చలకు వచ్చిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ పరిస్థితిని జూడాలకు వివరించారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలపై సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపిన జూడాల ప్రతినిధులు చర్చల నుంచి బయటకు వచ్చేశారు. ఇవాళ మరోసారి ఇరు వర్గాలు చర్చించుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఉపకార వేతనం పెంపు కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరింది. ఇక గుంటూరు జీజీహెచ్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు విధులు బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్నారు. సోమవారం వర్షంలో సైతం తమ నిరసన ప్రదర్శన కొనసాగించారు. ప్రభుత్వం మొండిపట్టు వీడి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఏపీలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఆ సమ్మె విరమింప చేసేందుకు అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఏ చర్యలు తీసుకుంటున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ శంకర్ కు నోటీసులు జారీ చేసింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చెల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన గూడూరి వెంకట రవీంద్ర కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎమర్జెన్సీ విభాగాలు, ఐసీయూలు, క్రిటికల్ కేర్ యూనిట్స్, ఆపరేషన్ థియేటర్స్ తదితర చోట్ల వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ బిల్ సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాది ఎర్రగొర్ల ఠాగూర్ యాదవ్ వాదనలు వినిపించారు. జూడాల సమ్మెతో అత్యవసర వైద్య సేవలు సైతం నిలిచిపోయాయి అన్నారు. అత్యవసర కేసులకు డాక్టర్ అటెండ్ అయ్యేందుకు 4 గంటల సమయం పడుతుంది అని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న సర్వీస్ టీచర్లకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్పెషల్ టెట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుంచి టీచర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 9 వరకు ఫీజు చెల్లింపు, దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అక్టోబర్ 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 10న తుదికి విడుదల చేస్తారు. ఇక అదే నెల 15న తుది ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ టెట్ కేవలం టీచర్లకు మాత్రమే వర్తిస్తుంది అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సర్వీస్లో ఉన్న టీచర్లంతా తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పెషల్ టెట్ నిర్వహిస్తున్నారు. శ్రీశైలం డ్యాంకు 10 రోజులుగా వరద ప్రవాహం పెద్దగా లేకపోవడం, వచ్చిన నీటిని విద్యుత్ ఉత్పాదనకు, తాగునీటి అవసరాల కోసం కాలువలకు విడుదల చేస్తూ ఉండడంతో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడం లేదు. ప్రస్తుతం నీటి నిల్వలు 166.705 టీఎంసీల వరకు ఉన్నాయి. ఇక సోమవారం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి నుంచి 7,134 క్యూసెక్లతో సహా 27,634 క్యూసెక్లు విడుదల కాగా, సాయంత్రం శ్రీశైలానికి 18,522 క్యూసెక్లు వచ్చి చేరింది. ఇక గుడిగట్టు కేంద్రంలో ఏపీ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయగా ఎడమ కట్టున తెలంగాణ కొనసాగిస్తోంది. ప్రాజెక్టులు, కాలువలకు తాగునీటి కోసం విద్యుత్పాదనకు 35,315 క్యూసెక్లను వినియోగించారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 875.50 అడుగులు, గరిష్ట సామర్థ్యం 215.807 టీఎంసీలకు 166.705 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. ఎగువన ఆల్మట్టి డ్యాంకు ఇన్ఫ్లో తగ్గింది.
వికసిత భారత్ లో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో విదేశీ పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లాలి అన్న తన పర్యటనను కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని రేవంత్ అన్నారు. తాను అమెరికా వెళ్లాలనుకున్న సమయంలోనే వైబ్రెంట్ గుజరాత్ పేరిట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పెట్టుబడుల కోసం అమెరికా, కెనడా పర్యటనకు వెళ్లారని, అమెరికా పెట్టుబడులు గుజరాత్కు రాకుండా తెలంగాణకు వెళ్తాయి అన్న ఉద్దేశంతో తన పర్యటనకు అనుమతి నిరాకరించారు అని సీఎం రేవంత్ వివరించారు. కేంద్రం వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి తన పర్యటనకు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు గుజరాత్కు మళ్లించడానికే కేంద్రం కుట్ర చేసింది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చులకనగా చూస్తోంది, చిన్న చూపుతో వివక్షను ప్రదర్శిస్తోంది. నా అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. పైగా అనుమతి నిరాకరణకు రాజకీయ కారణాలను ఆపాదించడం సమంజసం కాదు అన్నారు. అయినా లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికాకు అనుమతి నిరాకరించడం ఏమిటి అని సీఎం ప్రశ్నించారు. మోదీ ఇంకా గుజరాత్కు సీఎం మాదిరిగా సలహాదారు మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం వైఖరితో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడుల రావేమో అన్నదే తమ ఆక్రోశమని అన్నారు. మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత దేశంలో ప్రజాస్వామ్యం సన్నగిల్లి నిరంకుశత్వం పెరిగింది అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని తెలియజేశారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశాలకు ఎమ్మెల్యేలంతా హాజరవ్వాలని, వారి వచ్చేలా చూసుకోవాలి అని బాధ్యత విప్లపైనే ఉంది అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాలకు ధీటుగా సమాధానం చెప్పాలని, అలాగే 22A చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా జెన్జీకి కనెక్ట్ అవ్వాలని రేవంత్ తెలియజేశారు. అందుకోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతరత్ర అంశాలను దాని ద్వారా ప్రచారం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, పీఆర్ఓలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో బాగా పనిచేయాలని, పెండింగ్ అంశాలపై దృష్టి సారించాలి అన్నారు. ప్రధానంగా నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ఎప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కావని చెప్పారు. భూసేకరణ, R&R ఫారెస్ట్ క్లియరెన్స్లకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. 22A భూముల వ్యవహారంలో ప్రభుత్వ పరంగా తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని, అక్రమాలకు పాల్పడి సర్కారు భూములను కాజేయాలి అనుకుంటే మాత్రం వదిలిపెట్టబోము అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ప్రైవేటు ఆస్తులు 22Aలో ఉన్నంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 22A పేరుతో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. 22A వివాదంపై ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులో 98% రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని 2 రెవెన్యూ గ్రామాల్లో 122 ఎకరాలు, మరో చోట 400 ఎకరాలు కలిపి 522 ఎకరాలు ప్రభుత్వ భూమికి సంబంధించిన వ్యవహారాలను మంత్రి ప్రస్తావించారు. తెలంగాణలో విద్యుత్, రహదారులు, సాగునీటి మౌలిక వసతులను బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా పానగల్, విపనకండ్ల, చిన్నంబావి, పెంట్లవెల్లి మండలంలోని పలు అభివృద్ది పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. పానగల్ మండలం దావాజీపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి ప్రారంభించారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో 474.82 కోట్ల అంచనా వ్యయంతో వివిధ మండలంలోని పలు గ్రామాల్లో హైబ్రిడ్ యూనిటీ మోడల్ తొలిదశ ప్యాకేజీ కింద చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన వ్యవహారంలో సోమవారం హైకోర్టులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పథకాల అమలు కోసం జారీ చేసిన 8 ప్రభుత్వ ఉత్తర్వులు అమలును నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ దాఖలు చేసింది. కాగా వికెట్ స్టే పిటిషన్ విచారణలో ఉండగానే ప్రభుత్వం డివిజన్ బెంచ్లో అప్పీల్ దాఖలు చేసినట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై తనకు కొన్ని గంటల ముందే సమాచారం ఇచ్చారని తెలియజేశారు. కాగా కోర్టు కోరిన విధంగా రాష్ట్రం ఉన్న అప్పులు, సంక్షేమ పథకాల కోసం చేసిన రుణాలు, భూ నిర్వాసితులకు నష్టపరిహారం వివరాలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించింది.
హైదరాబాద్ నార్సింగి సర్కిల్ పరిధిలో అనధికార నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు సోమవారం కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన భవనాలను సీజ్ చేయడంతో పాటు అక్రమంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించారు. నిన్నింకాపూర్లోని కృష్ణారెడ్డి ఎన్క్లేవ్లో అనుమతికి విరుద్ధంగా అదనపు అంతస్తు నిర్మాణం చేపడుతున్న భవనంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, ప్రభుత్వం లేదా పార్కు స్థలాలను ఆక్రమించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణదారులు, ఆక్రమణదారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయి అని తెలియజేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సవాల్ విసిరారు. తెలంగాణకు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో బీజేపీ చేపట్టిన 2 రోజుల నిరాహార దీక్షను ఆయన ప్రారంభిస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తారా, విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూస్తారా తేల్చుకోవాలి అని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. 20 లక్షల మంది విద్యార్థులకు 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడానికి కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలి అన్నారు. హైకోర్టు ముట్టికాయలు వేయడంతో వచ్చే ఏడాదికి అడ్వాన్స్ గా 2,000 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన సర్కార్ ఆ మాట కూడా నిలుపుకోలేదు అని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. బీజేపీని కనుమరుగు చేసే వరకు విశ్రమించబోను అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రభుత్వం మారిన 4 నెలల్లోనే రాష్ట్ర ప్రజలకు బీజేపీ అసలు స్వరూపం అర్థమైందని ఆన్లైన్ వేదికగా మాట్లాడారు. జాతీయ పౌర పట్టిక ఎన్ఆర్సీని అమలు చేసేందుకు జనగణన మరో ప్రయత్నమని ఆరోపించారు. ఇక రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే దీన్ని అమలు చేశారని ఆమె విమర్శించారు. జనగణన దరఖాస్తులపై సంతకాలు చేసే ముందు వ్యక్తిగత సమాచారాన్ని పెంచుకునే ముందు ప్రజలు జాగ్రత్త వహించాలి అని సూచించారు. ఇక జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణలపై స్పందిస్తూ క్యాంపస్లో విధ్వంసానికి భాజపానే కారణము అని ఆరోపించారు. ఎస్ఐఆర్ ద్వారా లక్షలాది మంది అర్హులైన ఓటర్లను తొలగించారని, వారిని తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అవసరమైతే తాను మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మమత తెలియజేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ వర్షం కురిసింది. వర్ష ప్రభావం విమాన సర్వీసులపైన పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో 15 విమానాలను దారి మళ్లించారు. వీటిలో 3 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. 12 విమానాలను జైపూర్కు, 2 చండీగఢ్కు, మరో విమానాన్ని లక్నౌకు మళ్లించారు. 250కి పైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి అని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ ఎన్సీఆర్లో కొద్ది రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వానకు ఢిల్లీతో పాటు నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సోప్న రోడ్లోని ఇస్లాంపూర్ వద్ద నీరు నిలవడంతో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ కుమారుడిపై టెహ్రాన్ ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడింది. ట్రంప్ చిన్న కుమారుడు బారెన్ ట్రంప్ ను హత్య చేస్తామని బెదిరిస్తూ ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా ఛానల్ ఓ వీడియోను ప్రసారం చేసింది. అతడి తలపై $10 మిలియన్ రివార్డును ప్రకటించింది. ఇక ఈ వీడియో బారెన్ ఏ సమయంలో ఎక్కడ ఉంటారు, అతన్ని లక్ష్యం చేసుకునేందుకు సరైన చోటు ఏది అనే విషయాలను గ్రాఫిక్స్ లో చూపించింది. ఇందులో బారెన్ తో ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితుల దృశ్యాలు, సీక్రెట్ సర్వీస్ అధికారులను తప్పించుకొని అతడి నివాసంలోకి ప్రవేశించే మార్గాలను సైతం చూపించడం గమనార్హం. అమెరికాలోని ఉన్నతాధికారులను, కీలక నేతలను హతమార్చడానికి ఇరాన్ కుట్ర పన్నుతోంది అని ఇటీవల అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల సమయంలో ట్రంప్ను చంపుతామని ఆయన మద్దతుదారులు బెదిరించడాన్ని వారు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మీడియా నుంచి ఈ తరహా ప్రకటన వెలువడింది. కాగా జులైలో ట్రంప్ సతీమణి మెలానియాను ఎలా హత్య చేయాలి అనే వీడియోను కూడా ఇరాన్కు చెందిన తస్నీమ్ అనే మీడియా సంస్థ ప్రసారం చేయగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు విచారణ చేపట్టారు.